అగ్రరాజ్యం అమెరికా తన శత్రువులుగా భావించే దేశాధినేతలను లేదా కీలక నాయకులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఈ చర్యలతో గత 2 దశాబ్దాల్లో కొంతమంది తమ పదవుల నుంచి గద్దె దిగడంతో పాటు ప్రాణాలను కూడా కోల్పోయారు. అయితే ఇటీవల ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణంతో ఎవరెవరు అమెరికా దాడులకు బలయ్యారనే చర్చ మళ్ళీ తెరపైకి వచ్చింది. అమెరికా దాడులకు బలైన వారిలో ముఖ్యమైన వ్యక్తి ఇరాన్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్. 2003లో అమెరికా నేతృత్వంలోని దళాలు ఇరాక్పై దాడి చేశాయి. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినట్లు నిర్ధారించి 2006లో అతడిని ఉరితీశారు. ఇక రెండో వ్యక్తి విషయానికొస్తే అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ 2011 మే 2న పాకిస్తాన్లో అమెరికా నేవీ సీల్స్ ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్ నిర్వహించినటువంటి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్గా ఉన్న లాడెన్ను మట్టుబెట్టాయి. మూడో వ్యక్తి విషయానికొస్తే లిబియాను దశాబ్దాల పాటు పాలించిన గడ్డాఫీని అమెరికా నాటో బలగాలు లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులతో అతని కాన్వాయ్ని దెబ్బతీశాయి. ఆ తర్వాత తిరుగుబాటుదారులు ఆయనను దారుణంగా హత్య చేశారు. దీని వెనుక అమెరికా వ్యూహం మరియు మద్దతు ప్రధానంగా ఉన్నాయి. ఇక ఖమేనీ తర్వాత ఇరాన్లో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా పేరున్నటువంటి జనరల్ కాసిం సులేమానీని అమెరికా డ్రోన్ దాడి ద్వారా హతం చేశారు. బిన్ లాడెన్ తర్వాత అల్ ఖైదా పగ్గాలు పట్టినటువంటి జవాహరీని కూడా 2022లో కాబుల్లోని తన ఇంటి బాల్కనీలో ఉండగా అమెరికా డ్రోన్ దాడి చేసి చంపేసింది. 35 ఏళ్ల పాటు ఇరాన్ను శాసించిన ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తాజాగా అమెరికా మరియు ఇజ్రాయెల్ జరిపినటువంటి సంయుక్త దాడుల్లో హతమయ్యారు.